అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని తలుస్తున్నాను. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 30వ భాగాన్ని చదువుతున్నాను. కృష్ణ పెళ్లికి ఆహ్వానించడం కోసం పెళ్లి కూతురుని చూస్తావా అంటూ స్వర్ణను అక్కను తీసుకుని పద్మ దగ్గరకు వచ్చాడు. పద్మ నన్నెవరు పిలిచారు అంటూ ఎత్తి పొడుపులు పొడవటం మొదలుపెట్టింది. అది విన్నటువంటి స్వర్ణకి చాలా కోపం వచ్చి ఆమెకు సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన మాటలను విని హియర్ హియర్ అంటూ క్లాప్స్ కొట్టి ప్రశంసించినటువంటి కృష్ణ చైతన్య, నా చిన్నారి చెల్లెలేనా, ఎన్ని మాటలను నేర్పింది అన్నాడు చిలిపిగా కృష్ణ. ఎర్రగా జేవరించిన ముఖంతో బాత్రూంలోనికి వెళ్ళిపోయి తలుపు మూసేసుకుంది పద్మ. ఆమెకు చాలా కోపం వచ్చింది, అహం దెబ్బతింది. కానీ స్వర్ణ మాటల్లోని నిజము పదును మనసుకు గుచ్చుకున్న పెళ్ళై అంటే ఆడ మగ పక్క మీద పొల్లి దైహికమైనటువంటి అవసరాలు తీర్చుకునే బంధం మాత్రం కాదు. ఇంటా బయట ఇల్లాలిగా ఓ గుర్తింపు గౌరవం మన్నన పొందాలంటే తను ముందు ఇల్లాలిగా ప్రవర్తించడం మొదలుపెట్టాలి, చాలా మారాలి అని అర్థమైంది. కనకాంబిక మందిరంలో మోక్షాంబికను చూశారు అంతా. వెళ్ళి శిరస్సున కిరీటం పెడితే సాక్షాత్కరించినటువంటి అమ్మవారిలా ఉన్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అంతా అప్రతిభులైపోయారు. జ్ఞానాంబికాదేవి ఈ వేషంలో వచ్చిందా అన్నట్టుగా ఉన్న ఆ ఆకృతి అందరినీ విస్మయ చకుతులను చేసింది. పైగా ముగ్ధ గంగిగోవు లాంటి సరళ స్వభావం, సుగుణాల ఖనిలా ముద్దరాలిలాగా కనిపించింది. కానీ శారీరకమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి పనికి వచ్చే పొంగులతో హంగులతో రెచ్చగొట్టేలా లేదు. జ్ఞానాంబికాదేవిలాగే చేతులెత్తి నమస్కరించే పూజ్యభావం మాత్రమే కలిగింది చూసిన వాళ్ళందరికీ. ఆ రాత్రి మంగళ స్నానాలను చేయించి మోక్షాంబిక ఆనంద భూపతులను తీసుకుని జ్ఞానాంబికాదేవి మందిరానికి వెళ్లారు అంతా. మంగళసూత్రాలు పసుపు కుంకుమలు దండలు తీసుకుని వెళ్ళి ముత్తైదువులు జ్ఞానాంబికాదేవి ముందు పెట్టారు. అమ్మా, నాన్నగారు నీ సమక్షంలోనే నీ స్వామివారి సాక్షిగా తాళి కడతానన్నారు. అందుకని ఏ హడావిడి చేయలేదు. ఇదిగో వధూవరులు అని తల్లిని పిలిచి చూపించాడు కృష్ణ చైతన్య ఇహల్లోకంలోకి ఆవిడను పిలుస్తూ. కళ్ళు తెరిచిన చూసినటువంటి జ్ఞానాంబికాదేవి మోక్షను దగ్గరకు రమ్మనమని సైగ చేసింది. మోక్ష ఆవిడను సమీపించి శిరస పాదాభివందనాన్ని చేసింది. ఆమె తల నిమిరి లేవదీసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆనంద భూపతిని దగ్గరకు రమ్మన్నట్టుగా చూసింది. చాలా కాలం తర్వాత చిత్రంగా స్పందించే గుండెలతో 4 అడుగులు వేసి దగ్గరగా వెళ్ళారు. ఆయన చెయ్యి పట్టుకుని మోక్ష చేతిలో ఆ చేతిని పెట్టి ఆయన్ని ఆమెకు అప్పగించి మంగళసూత్రాలు తీసి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు తాకించి ఆనంద భూపతికి అందించి కట్టమన్నట్టుగా చూసింది. వాటిని తీసుకుని తల వంచి కూర్చున్న మోక్ష మెడలో తాళిని కట్టేశారు గాఢంగా నిట్టూరుస్తూ ఆనందభూపతి. 2 దండలు ఇచ్చారు అల్లుళ్ళు. మోక్ష మెడలో ఆయన మెడలో ఆమె దండలు వేసుకున్నారు. ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా అక్షతలు వేసి మరలా కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నురాలు అయిపోయింది జ్ఞానాంబికాదేవి. రాధా శేషమ్మలు అందరికంటే ముందు వచ్చి ఆ మందిరంలో స్వామివారి సన్నిధానంలో కూర్చుని అందరూ వెళ్ళాక లేచి బయటకు వెళ్తుంటే, బాగున్నావా రాధా మొదట పలకరించింది భూపాల భూపతి, రాఘవేంద్ర భూపతి. ఆమె తల నిమిరారు. మిగిలిన వాళ్ళంతా కళ్ళతోనే పలకరించారు. ఆనంద భూపతి చేతిలో మోక్ష చేతిని పెట్టి, నాన్నా అమ్మ జాగ్రత్త అన్నాడు కృష్ణ చైతన్య. కొడుకు నెత్తిన మొట్టి బిడియంగా నవ్వి మోక్షతో పాటుగా వచ్చేశారాయన. స్వర్ణాపూర్ణలు గుమ్మం దగ్గర అడ్డుకున్నారు. ఏమిటి తల్లి, దారివ్వండి అన్నారాయన ఇబ్బందిగా వేడుకోలుగా. పేలు చెప్పాలి అన్నారు నవ్వుతూ. కృష్ణ ప్రశంసగా చూశారు వాళ్ళిద్దరిని. నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా, అల్లరికి ఇది సమయం కాదు అన్నారాయన. మీరు అలా తప్పించేసుకుంటున్నట్టుగా ముడుచుకుపోతున్నారు కనుకనే మేము ఇలా కావిస్తున్నాం. ఇదేమీ ప్రపంచంలో జరగని వింత కాదుగా. మీరు తప్పేమీ చేయటం లేదు. ఈ వయసులోనే ఒకరికి మరొకరు ఉండాలి, అది అవసరం అని అమ్మ తెలియజేసింది. మీ జీవితం ఇంకా పూర్తి కాలేదు, మళ్ళీ చిగురించాలి అనేది ఆవిడ ఆశయం. ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం కోసం తాళి కట్టడం మాత్రమే మీ ధర్మం అనుకుని చేతులు దులుపుకోవడం అన్యాయం నాన్నగారు. మీ జీవితంలోనికి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి ముద్దరాలి ముద్దు ముచ్చట్లు చెల్లించడం కూడా మీ ధర్మమే. మాకు బుద్ధులు చెప్పడం కాదు, మీరు కూడా సిగ్గుని బిడియాని అవతలకు నెట్టి మా అందరిలాగా సంసారి కావాలి.
ఇదే లోకధర్మం అంది స్వర్ణ. ఏమో అనుకున్నాను స్వర్ణ, చాలా పెద్దదానివైపోయావే అన్నారు నవ్వుతూ. నన్నిలా మార్చేసింది మీ అల్లుడు. మాటలు రానట్టుగా ఏమీ తెలియని అయోమయంలో ఉండే నాకు ఎలా ఉండాలో నేర్పింది ఆయనే అంటూ మురిపెంగా నవ్వింది. బంధువులతో, కూతుళ్లతో, అల్లుళ్లతో, కొడుకు కోడళ్లతో భోజనానికి కూర్చున్నారు ఆనందభూపతి. రాధ అందిస్తూ ఉంటే శేషమ్మ గారు మోక్ష వడ్డించారు. వంట బాగుందని అంతా శేషమ్మ గారిని మెచ్చుకున్నారు. దేవీ ప్రతిష్ఠ శ్రావణ మాసంలో నిర్ణయించారు మావయ్య గారు. మీరు సకుటుంబంగా బయలుదేరండి అన్నాడు రాజన్న. రిసెప్షన్ లేదని చెప్పటంతో అంతా తెల్లవారుజామున వెళ్ళిపోతామని ఆనందభూపతి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. స్వర్ణ పూర్ణలు మోక్షను ఆనందభూపతి శయన మందిరానికి పంపించి మరీ వెళ్లారు తమ మందిరాలకు. రాధ ఏ విషయంలోనూ బాహాటంగా పాల్గొనకపోయినా అంతా ఆమె ఆలోచన విధానంతోనే జరుగుతోందని అలా జరిపించేవాడు కృష్ణ చైతన్య అని గ్రహించగానే పద్మకు మరింత ఆగ్రహం కలిగింది. రాధని పట్టనట్లుండే ఆడపడుచులు కూడా రాధా రాధా అని పిలిచి రాధతో మాట్లాడటం కంటకింపుగా పరిణమించింది. తన అంగరక్షకురాలిలాగా ఉండేటటువంటి కనకాంబిక పిచ్చిదైపోయింది. తన శ్రేయస్సును కోరే తండ్రి మనస్సు మార్చుకో, స్వార్థాన్ని మర్చిపో, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకోకు, రాధ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన పొరపాటున కూడా చేయకు. రాధ నీ క్షేమాన్ని కోరుకునే ఆప్తురాలే కానీ శత్రువు కాదు, పాపచింతనలు మంచివి కాదు అంటూ ధర్మపన్నాలు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు తను ఒంటరిదైపోయినట్టుగా ఉంది. కడుపున పుట్టినటువంటి కూతురు తెల్లారి లేస్తే పిన్ని అంటూ రాధ దగ్గరికే పరిగెడుతోంది. కట్టుకున్న మొగుడు రాధ కొంగును వదిలి బయటకు రాడు. మావగారు ఇది వరకటి మనిషి కాదు, ఒక ఆడదాని ముద్దు మురిపాలు కోరి ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నటువంటి ప్రబుద్ధుడు. ఇంత తన ఇంట్లో తనే పరాయిది. తన పిచ్చిగాని కట్టుకున్న భర్తే పరాయి ఆడదాని పరమయ్యాక ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా. ఇలా కుమిలిపోతూ బతకడం కంటే అటో ఇటో తేల్చుకోవటం రైట్ కదా అనిపించి ఏం చేయాలి? రాధ దూరం అయితే తప్ప కృష్ణ తనకు స్వంతం అవ్వడు. కానీ ఎలాగా? తను ఎవ్వరిని హత్యలు చేయలేదు, చేయించలేదు. అలాంటి పిచ్చి పని చేసినా మళ్ళీ మొన్నటిలా కృష్ణ బతికించుకోగలడు. రాధను వెళ్ళగొట్టాలి. ఎలాంటి వాళ్ళనైనా మాటలు బాణాల్లా ప్రయోగించి దెబ్బతీయాలి. తనంతట తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. ఎస్, అదొక్కటే మార్గం. పద్మాంబిక ఆలోచనలో పడిపోయింది. బిడియంగా ఆనందభూపతి గదిలో అడుగుపెట్టిన మోక్ష చేతిలోని పాల గ్లాసుతో ఆయన్ని సమీపించి వాటిని చేతికి అందించింది. గదిలో పచాలు చేస్తూ ఆయన ఒక్క క్షణం ఆమెను పరీక్షగా చూశారు. తల నిండా విచ్చి గుబాళించేటటువంటి మల్లెలతో తెల్లని చీరలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా ఉంది. గ్లాస్ అందుకుని సగం పాలను తాగి ఇచ్చేస్తూ నీ పేరేమిటి అన్నారు. మోక్షలక్ష్మి అంది ఆయన ఇచ్చినటువంటి పాలను తాగుతూ. బాగుంది. ఒక ఆవిడ జ్ఞానం, మరొక ఆమె కనకం, నువ్వు మోక్షం. ప్రస్తుతం మోక్షం పొందే అర్హత నాకు లేదు. నీ పట్ల కోరిక, ఆసక్తి కూడా కలగటం లేదు. కొంతకాలం దూరంగానే ఉందాం. నా కొడుకు తృప్తి కోసమని తాళి కట్టినా, జ్ఞాన శాసనానికి తలవంచినా నిన్ను భార్యగా ఊహించలేకపోతున్నాను. ఈ ఇంట్లో నీకు నచ్చినట్టుగా ఉండు. నన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వు. ఇక్కడ ఎవ్వరూ లేరు. మనం ఈ లోకానికి మాత్రం భార్యాభర్తలం. ఈ ఇంట్లో ఎలా ఉన్నా ఎవరికీ తెలీదు. పక్క గది ఖాళీగా ఉంది, వెళ్ళి పడుకో. మీ అమ్మగారికి మాత్రం ఏ విషయాన్ని చెప్పద్దు, సరేనా అన్నారు ఆనందభూపతి. ఒక చిన్న ప్రార్థన అంది మోక్ష తెగించిన దానిలా ధైర్యం తెచ్చుకుంటూ. గుడ్, నీకు మాట్లాడడం కూడా వచ్చినమాట. ముద్రాలివని అనుకున్నా. పిసరంత గడుసుదనం, వీసమంత జానతనం కూడా ఉన్నాయన్నమాట. గుడ్, వెరీ గుడ్. ఏమిటో ఆ ప్రార్థన అన్నారు కనుబొమ్మలెత్తి అలవోకగా చూస్తూ ఆనందభూపతి. నా మెడలో తాళి కట్టి నన్ను మాంగళ్యవతిని చేసి పసుపు కుంకుమలు ప్రసాదించినటువంటి దైవం మీరు. మీ పాదసేవ భాగ్యాన్ని మాత్రం ప్రసాదించండి చాలు అంది ఆయన పాదాల దగ్గర కూర్చుని కళ్ళకద్దుకుని నమస్కరిస్తూ. ఓస్, ఇంతేనా? నీ ఇష్టం. నన్ను తప్ప నువ్వేం కోరినా కాదనను అన్నారు తల నిమురుతూ. అర్హత లేని వాటిని ఆశించి భంగపడే మనస్తత్వం కాదు నాది అంది అభిమానం ఆ కళ్ళ నిండా కదులాడుతూ ఉండగా. బయట భుజాల చుట్టూ లాక్కుని తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయింది మోక్ష. ఒక్క క్షణం ఆయన గుండెలు ఎందుకో బరువెక్కాయి. వారం రోజులు గడిచిపోయినాయి. ఆనందభూపతి భార్యగా మారి మోక్షకి ఉదయం కాఫీ ఇచ్చి బాత్రూమ్ స్లిప్పర్స్ పాదాల దగ్గర పెట్టి పెడుతుంది. ఆయన స్నానం చేసి వచ్చేసరికి తెల్లని బట్టలు తీసి పెడుతుంది. డ్రెస్ చేసుకునేసరికి ఫలహారాన్ని తెచ్చిపెడుతుంది. తర్వాత తానే వంట చేస్తుంది.
ఆయన పిలవనస్తున్నటువంటి అవసరమే లేకుండా అన్నీ అమరుస్తూ శ్రద్ధాభక్తులతో సేవించే ఆ విధానం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు మనిషి ఉన్న జాడే కనబడదు, ఎప్పుడూ ఖాళీగా కూర్చోదు, మాట వినబడదు, ఏమీ అడగదు, ఎప్పుడూ ఆయనకి అందుబాటులో అలర్ట్గా ఉంటుంది. శుచిగా నీట్గా పరిశుభ్రంగా ఉంచుతుంది ఇంటిని. అలంకరణ కూడా సామాన్యంగానే ఉంటుంది. ముడి చుట్టుకుని దాని నిండా పువ్వులు పెట్టుకుని సూత్రాల గొలుసు, నల్ల పూసల నెక్లెస్, చేతుల నిండా గాజులు, పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుంటుంది. నిండుగా లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. ఖాళీ సమయంలో భగవద్గీత చదువుకుంటుంది. ఎక్కడికి వెళ్ళదు. కనకాంబిక మందిరంలో శేషమ్మ గారే ఉంటుంది. మోక్ష ఆనంద భూపతి మందిరంలోనే ఉంటుంది. ఆయన పక్క గదిలోనే పడుకుంటోంది. ఆయన భోజనం చేశాక ఆ పళ్ళెంలోనే భోజనం చేస్తుంది. కనకాంబికల బయట గొడవలు ఆమెకు అవసరం లేదు. అసలు నగలు చీరలు అలంకరించుకుని అద్దంలో చూసుకుని మూసిపోవటం, అధికారాన్ని చెలాయించటం ఆమెకు రాదు. పనివాళ్ల మీద అరవదు. ప్రశాంతంగా ఉంచుతుంది. నిశ్చింతగా బతికేస్తుంది. ఇది కావాలని అడగదు. ఏం మాట్లాడితే ఆయనకు కోపం వస్తుందోనని భయభక్తులతోటి వినమ్రంగా విధేయతగా నిదానంగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన. భోజనం చేసేటప్పుడు కూడా విసిగించదు. ఆయన చెయ్యి అడ్డు పెడితే వేయడం మానేస్తుంది. కమ్మగా రుచిగా ఆయన తినని కూరలు పచ్చళ్ళు చేసి పెడుతోంది. రాజావారి భార్యగా అతిశయం గర్వం దర్పం ఎలా ఉంటాయో తెలీదు. ఇలాంటి అమ్మాయి కనుకనే తనకి భార్యగా అన్ని విధాలా బాగుంటుందని చేసిందేమో జ్ఞాన అనిపిస్తోంది ఆయనకి. ఆ రోజు శేషమ్మ గారు వచ్చింది అక్కడికి మొదటిసారిగా. ఏమండి, మోక్ష ఆనంద భూపతిని మొదటిసారిగా పిలిచింది. ఆశ్చర్యంగా తల తిప్పి చూశారు. అమ్మ వచ్చింది, మీతో ఏదో మాట్లాడాలట అంది తల వంచుకొని. రమ్మను అన్నారు. ఏమిటా అని చూస్తూ ఒంటి నిండా బట్ట కంపుకుని వచ్చి, నమస్కారం బాబుగారు అందావిడ. నమస్తే, రండమ్మా కూర్చోండి, ఇలాగా ఏం కావాలి అని అడిగారు. నాకేం వద్దు బాబుగారు, ఏమీ తోచటం లేదు. చేతి నిండా పని ఉంటే గానీ నాకు పొద్దు గడవదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీ పద్ధతులు మార్చాలని కాదు, కానీ నాకు తోచింది చెప్పాలని సాహసిస్తున్నాను. రోజు అమ్మాయిని రాజావారితో మాట్లాడే అవకాశం ఇప్పించవే అంటే భయపడుతూ వద్దని వారిస్తోంది. ముసల్దాని కదూ, నా చాదస్తం నాది. ముంగి మూషాణంలాగా నోటికి ముద్ర వేసుకుని కూర్చోవటం నాకు చేత కాదుగా. మీకు కోపం వస్తే తిట్టండి, నేనేమీ అనుకోను. నా మనసులో ఉన్నది ఈవేళ చెప్పేయాలనే వచ్చాను. చెప్పమంటారా అంది చేతులు కట్టుకుని నిలబడుతూ. చెప్పండమ్మా, సంకోచం దేనికి? మీరు పెద్దవారు, పైగా నాకు అత్తగారు, నా మాటుమూతితో సమానం. మీరు అలా నిలబడటం బాగాలేదు. ముందు సరిగా కూర్చోండి అన్నారు ఆనంద భూపతి సోఫాను చూపిస్తూ. మీ ముందు కూర్చోటమా? వద్దు బాబు, మీరు మకుటం లేని మహారాజు, నేను పేదరాలిని. ఇలా నిల్చోవటం నాకు అలవాటే. నా స్థానం కూడా ఇదే. మీ పాదరేణువుగా కూడా సరిపోలనటువంటి మా బతుకులెక్కడా, మీరెక్కడా? ఏదో దాని అదృష్టం మంచిది గనక మీ భార్యగా పసుపు కుంకుమలకు నోచుకొని సౌభాగ్యవతిగా మారింది. వీధుల పాలవలసినటువంటి తరుణంలో మా సుకృతం విశేషం వల్ల తమరి పాత సన్నిధికి చేరుకోగలిగాం. సమయానికి ఆదుకుని గూడు కూడు నీడ ప్రసాదించినటువంటి దైవం మీరు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేం. కానీ ఇలాగా తిని కూర్చోవటమే నాకు నచ్చటం లేదు. ఇక్కడ ఎవరి మందిరంలో వాళ్ళు ఉంటూ వేరువేరు వంటలతో వేరు కాపురాలతో చాలా చిత్రంగా ఎవరికి ఎవరూ ఏమీ కానట్టుగా ఒక సత్రంలో బస చేసి వెళ్ళిపోయేటటువంటి బాటసారుల్లా బతుకుతూ ఉంటే నాకేమిటో చాలా బాధగా అనిపిస్తోంది. అయ్యా, మీరేమీ అనుకోనంటే నేను బతుకున్నంతకాలం అందరికీ నేనే వండి పెడతాను. ఆ పని నాకు మా మోక్షకి కూడా చాలా ఇష్టం. కమ్మగా రుచిగా చేసి పెట్టి అంతా మెచ్చుకుంటూ తింటూ ఉంటే సంతోషించేటటువంటి ఆనందాన్ని మించిన ఐశ్వర్యం ఉంటుందా బాబుగారు? ఈ సంపాదన శ్రమ దేనికోసం అండి? ఈ జానెడు పొట్టకేసమే కదా. ఒకే ఇంట్లో ఉండమని బతకమని నేను అనను, కానీ అంత సాహసం చేయలేను కూడాను. కనీసం అంతా ఒకే చోట కూర్చుని భోజనం చేస్తే బాగుంటుంది కదా. ఎవరికి వారు తినటం స్వార్థం, నలుగురితో కలిసి తినటం భోజనం అని మా నాన్న అనేవారు. పగటిపూట కుదరదంటే క్యారియర్లు కట్టి ఇచ్చేస్తాను. రాత్రిపూట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మీరంతా తింటూ ఉంటే చూసి ఆనందించాలని నా కోరిక. మీకు నచ్చకపోతే నా చాదస్తం అనుకుని కొంచెం క్షమించండి బాబు అంది ఆవిడ. అంతకన్నా మహద్భాగ్యం ఆ తల్లి. అలాగే కానివ్వండి, ఇక్కడ నా మందిరంలోనే ఆ ఏర్పాటును చేయండి. ఆ విధంగానైనా అంతా ఒకచోట కలుస్తాం.
మీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. అందరినీ ఇక్కడికే రమ్మనమని చెప్తాను అన్నారు సంతోషంగా ఆమోద ముద్రను వేస్తూ ఆనందభూపతి. శేషమ్మ గారి ముఖం పూర్ణకమలంలా వికసించింది. వెంటనే కూతురితో పాటు వంటగదిలో ప్రవేశించింది సంబరంగా. మోక్ష శాంతి శ్వాసను తీసుకుంది. హలో కృష్ణ, ఈవేళ భోజనానికి నా మందిరానికి రా. ఈవేళే కాదు, ఇక నుంచి రోజు అందరి భోజనాలు ఫలహారాలు ఇక్కడే జరగాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్ అన్నారాయన ఆదేశాత్మకంగా. రాధకి పద్మకు కూడా చెప్పమని ఫోన్ పెట్టేశారు. రాధాకృష్ణ వచ్చారు. ఇదేమిటి ఈ కొత్త అలవాటు అంది పద్మ వస్తూనే. రోజుకోసారైనా మీ అందరి ముఖాలు చూసే భాగ్యం నాకు కలగాలని, అంతా కష్టసుఖాలు కలిసి అనుభవించడంలోని ఆనందం అనుభవంలోకి రావాలని, ఇన్నాళ్ళు బతకడం కోసం తిన్నా ఇప్పుడు కలిసి భోజనం చేయటంలోని తృప్తిని పొందాలని అన్నారు ఆనందభూపతి. మా అమ్మ చిన్నప్పుడు వండి పెట్టిందో లేదో నాకు గుర్తులేదు. అమ్మా, మీ చేతి వంట చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంది. మాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అన్నాడు కృష్ణ చైతన్య. ఇది నా వంట కాదు కృష్ణ, మా అమ్మ చేసింది. మీకు నచ్చితే ఆవిడకు మహదానందమే అంది మోక్ష చిరునవ్వుతో. ఆ స్వచ్ఛమైన చిరునవ్వు హాయిగా అనిపించింది. అయితే మీకు మా థ్యాంక్స్ బామ్మగారు అన్నాడు కృష్ణ. ఊహూ, మీకు అమ్మమ్మగారు, మాకు బామ్మగారు అంది రాధ నవ్వుతూ. వరసలు వద్దు, మాతృమూర్తిగా ఆకలి తీరుస్తున్న ఆవిడ మాతాజీ అన్నారు ఆనందభూపతి మాతృమూర్తిగా భావిస్తూ పూజనీయంగా. అప్పటి నుంచి అంతా శేషమ్మ గారిని మాతాజీ అని పిలవటం మొదలుపెట్టారు. ఇష్టం లేకపోయినా పద్మ రాధతోటి ఏకాంతం కోసమని వస్తూ ఉంది అక్కడికి. ఆ రోజులో ఆఫీసులో మీటింగ్ ఉందని భోజనానికి రావటం కుదరదని కృష్ణ ఫోన్ చేయటంతో అతనికి క్యారియర్ పంపించింది శేషమ్మ. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్న పద్మ రాధను అనుసరించి బయటకొచ్చింది. లాన్లో చతికిలబడి చల్లగా మబ్బు పట్టి వాతావరణం మారిపోవటంతో కలిసి వెళుతున్నటువంటి రాధా పద్మలను వెనక నుంచి ఆశ్చర్యంగా గమనిస్తూ ఉండిపోయారు ఆనందభూపతి. ఆయన గమనిస్తున్నారని తెలియని పద్మ, రాధా జస్ట్ ఎ మినిట్ అంది వెనక నుంచి చిటికలు వేస్తూ. రాధ ఆగి వెనుదిరిగి చూసింది. నీతో కొంచెం మాట్లాడే పనుంది అంది ఆపుతూ. చెప్పండి అంది రాధ అక్కడే నిలబడుతూ. ఇక్కడా అంది చుట్టూ చూస్తూ. మీ మందిరానికి రావాలా లేక మీరు నా మందిరానికి వస్తారా అంది. పద అంది తల పంకిస్తూ పద్మ. ఇద్దరూ రాధ మందిరానికి వచ్చేసరికి గోవిందు లేచి సెల్యూట్ చేశాడు. అదేమీ పట్టించుకోనట్టుగా లోపలకు వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది పద్మ. చెప్పండి అంది రాధ ఏదో ఆపద సంభవించబోతున్నట్టుగా స్పందిస్తోంది మనస్సు. కుడికన్ను అదిరి ఏదో తెలియని ఆందోళన చోటు చేసుకుంది ఆమె ఆంతర్యంలో. ఇంకా ఎన్నాళ్ళుంటావు ఇక్కడ పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది పద్మ. అంటే అర్థం కానట్టుగా నొసలు ముడివేసింది రాధ. పరాయి ఆడదాని కాపురంలో నిప్పులు పోస్తూ పరాయి మగవాడి పంచన ఇలా ఉప్పుడుగా తెరగా పడి ఉండడానికి నీకు సిగ్గువేయటం లేదు? సూటిగానే చూసింది పద్మ. అక్కయ్య గారు రాధ మాటలకు మాన్పడిపోయిన దానిలాగా నిలబడిపోయింది. అక్కయ్య? ఎవరే నీకు అక్కయ్య చెక్కయ్య? నా అంతస్తేమిటి నువ్వేమిటి? నీకు నాకు వావి వసలు కూడానా? పరాయి భోగ భాగ్యాలను ఆశించి ఇక్కడ తిష్ట వేసింది కాక నా మొగుటి కొంగున కట్టుకుని ఆడించేంత నెలజాడమని తెలియక ఇన్నాళ్ళు ఓర్పును వహించాను. మోజు తీరాక అందరిలాగా పంపించేస్తాడేమోలే అనుకుంటే ఏ మందు పెట్టావో మాయ చేశావో ఏమిటో పర్మనెంట్ సెటప్ అయిపోయావు కదే పాపిష్టిదానా. అసలు నీకు సిగ్గు శరము మానం మర్యాద ఉన్నాయా? నా మూడితో రాత్రి పగలు కులుకుతూ నన్ను ఇలా క్షోభ పెట్టడానికి నేను నీకు చేసిన అపకారం ఏమిటి? తగుదునమ్మా అని అందరితో కలిసిపోయి బతకడానికి అసలు నువ్వెవరు? నీ అంతస్తు ఏమిటి? అర్హత ఏమిటి? గౌరవం ఏ పాటిది? నా కాలిగోటిని కూడా తాకే అర్హత లేనటువంటి నువ్వు నా కృష్ణతో కులుకుతూ నాకు సవితిపై నా నెత్తి మీద కూర్చుంటావా? నా కోపంతో పగతో ఈర్ష్య అసూయలతో ఆటలాడుకుంటున్నావా? నేను ఏడుస్తూ ఉంటే చూసి నవ్వుకుందాం అనుకుంటున్నావా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఎలాగైనా నిన్ను ఇక్కడి నుంచి పంపేయాలని నేను చూస్తూ ఉంటే ఏకు మేకైనట్టుగా ఇక్కడ పాతుకుపోయి ఇంకెన్నాళ్ళు నన్ను క్షోభను పెడతావు? ఎన్నాళ్ళు నా కన్నీటితోటి జలకాలాడతావు? అసలు నీకు మనసు మానవత్వం సంస్కారం కూడా నశించిపోయాయా? పరాయి ఆడదాన్ని ఏడిపించి నువ్వు తినేది అన్నమా గడ్డ? పరాయి కంచంలో కుక్కలాగా కలబడి తినడానికి ఇది కూడు కాదే కాపురం. నిజంగా నువ్వు మనిషి జన్మని ఎత్తినట్లయితే చీము నెత్తురు ఉంటే
పౌరుషం చావకుండా ఇంకా మిగిలి ఉంటే ఇంకా మళ్ళీ నీ ముఖాన్ని నాకు చూపించకు అంది కటువుగా, నిర్దాక్షిణ్యంగా, శరాఘాతాల్లాంటి పదజాలాన్ని వాడుతూ పద్మ. థ్యాంక్ యూ అక్కయ్య గారు. ఇన్నాళ్లకు నాకు విముక్తిని కల్పించి నా స్థానం ఏమిటో నిర్దేశించి నా బతుక్కి ఒక గమ్యాన్ని ప్రసాదించిన మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేను. ఇన్నాళ్ళు నేనున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, వారు ఏమైపోతారో అనే భయంతో మాత్రమే ఇక్కడున్నాను. నేను కృష్ణను ఆరాధిస్తున్నది నిజమే కానీ ఆయన్ని చంపుకోవాలని మాత్రం ఏనాడు అనుకోలేదు. ఆయన నా చేత వాగ్దానాన్ని చేయించుకుని ఉండకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. మీకింత మనస్తాపం కలిగిస్తూ కూడా ఉన్నానంటే దానికి కారణం వారి ప్రేమ. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం నాకు కావాలి. నా భర్త ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్న మీరు శాసిస్తూ ఉన్నారుగా, కనుక నేను శిరసా వహిస్తాను. ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళిపోతాను. ఇక యథేచ్ఛగా, సుఖంగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండండి. ఇంకా మళ్ళీ నా అంతటా నేనుగా రాను. ఉంటాను, ఒక్క క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అని గబగబా పైకి వెళ్ళిపోయింది రాధిక. అంత వెంటనే వెళ్ళిపోతానంటుందని ఊహించని పద్మ ఆనంద ప్రకంపిత మానసంతో ఎదురు చూస్తూ ఉంది ఆ శుభతరుణం కోసం. మెట్ల పక్కన నిలబడి సంతోషంగా వింటూ ఉన్న నరసమ్మకు అంతలోనే భయం వేసింది. ఆనంద భూపతికి కానీ కృష్ణ చైతన్యకు కానీ కొరడా తీస్తే? బయట నిలబడిన గోవిందుకు లోపల సంభాషణ వినబడటం లేదు. కానీ పద్మ వచ్చిందంటేనే ఏదో తెలియని భయంతో వేగంగా కొట్టుకున్నాయి అతని గుండెలు. తను వచ్చేటప్పుడు కట్టుకున్నటువంటి అతి సామాన్యమైనటువంటి తెల్ల చీరను కట్టుకుని మెడలోని సూర్యపతకం గొలుసుతో పాటుగా అన్నీ తీసి పద్మకు పట్టుకుని వచ్చి పద్మ పాదాల దగ్గర పెట్టి, సెలవు, ఇక వారు ఏమైనా నా బాధ్యత లేదు, ఇది మీ స్వయంకృతం మాత్రమే అనేసి బయటకు వచ్చేసిన రాధిక, గోవిందు కారును తీయి అంది ఆదేశాత్మకంగా. చిత్తం అంటూ వెళ్ళి కారు డోరు తెచ్చి పట్టుకున్నాడు. రాధ కూర్చోగానే తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేసి పోనిచ్చాడు. కట్టుబట్టలతో వెళ్ళిపోతున్న రాధను చూసి గర్వంగా నవ్వుకుని తన మందిరానికి చేరుకుంది పద్మ. అంతవరకు శిలవలే నిలబడిపోయిన నరసమ్మ తెప్పరిల్లింది. నిందా నేరం తన మీదకు రాకుండా చూసుకోవాలని ఆనంద భూపతి మందిరానికి పరిగెత్తింది. లాన్లోనే కూర్చుని కళ్ళు మూసుకుని కుర్చీకి జారగిలపడి చల్లగా వీచేటటువంటి గాలిని ఆస్వాదిస్తూ ఉన్న ఆయన, ఘోరం జరిగిపోయింది బాబుగారు అంటూ గుండెలు బాదుకుంటూ వచ్చిన నరసమ్మను కళ్ళు తెరిచి ఉలికిపాటుగా చూస్తూ, ఏమిటి నీ గోల అన్నారు విసుగ్గా. మరి పద్మమ్మ గోరు రాధమ్మ గోని వెళ్ళిపోమన్నారు బాబు. ఆ యమ్మ గోవిందుని బండి తీయమని వెళ్ళిపోనాది అంది గబగబా. ఏమిటి నువ్వు అనేది? ఆయన తుళ్ళిపడ్డారు. నిజం బాబు, సత్య ప్రమాణకంగా చెబుతున్నా అంటూ తల మీద చెయ్యి పెట్టుకుని చెప్పింది. భగవంతుడా! ఆనంద భూపతి మూర్ఛపోయారు. అయ్యో భగవంతుడా! అమ్మ మోచమ్మ, తల్లి శేషమ్మ గురు, అమ్మ రెండమ్మ, అయ్యగూరు పడిపోనారు అంటూ పెద్ద పెద్ద కేకలు వేసింది నరసమ్మ. ఆ కేకలకి అంతా పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కోటద్వారాన్ని దాటించి ప్రశ్నించాడు గోవిందు. బస్ కాంప్లెక్స్ పోనివ్వు, దారిలో ముస్లిం స్త్రీలు వాడే ఓ బురకాని మాత్రం తీసుకో అంది కళ్ళు మూసుకునే. గోవిందు బురకాను తీసుకుని వచ్చాడు. దాని కారులోనే వేసేసుకున్న రాధిక కాంప్లెక్స్ ముందు ఆగి, నాకు 10 రూపాయలు ఇవ్వు అంది చెయ్యి చాపి. 100 ఇవ్వబోయాడు. 10 చాలు అని తీసుకుని, ఇంక నువ్వు వెళ్ళిపో అంది సెలవు ఇస్తున్నట్టుగా. కానీ అమ్మ, మీరెక్కడికి? అది నాకే తెలియదు. నన్ను నా కర్మానికి వదిలే ప్లీజ్. చేతులు జోడించింది. గోవిందు గుండెలు తరుక్కుపోయే బాధతోటి వెనుదిరిగి కారులో కూర్చుని కృష్ణాపురానికి వెళ్ళిపోయాడు. ఆ కారు కనిపించకుండా పోయాక దీర్ఘంగా నిట్టూచి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఓ నెంబర్ డయల్ చేసి 2 నిమిషాలు మాట్లాడింది. డాక్టర్ సుచిత్ర సపర్యలతోటి ఆనంద భూపతికి తెలివి వచ్చింది. ఏమైంది అన్నయ్య గారు అంది ఇంజెక్షన్ చేస్తూ. ఇంకా ఏం కాలేదమ్మా, ఇక ముందు మాత్రం ఏం జరుగుతుందో అనూహ్యం అన్నారాయన. అంటే? ఆవిడ నొసలోను ముడివేసింది. మోక్ష, శేషమ్మ ఆదొద్దాకా చూస్తూ ఉన్నారు. పద్మ రాధను వెళ్ళగొట్టిందట క్లుప్తంగా చెప్పారు. మై గాడ్, నాకు తెలియదే. తల్లిని నేను బతికి ఉండగా ఎక్కడికి వెళ్ళిందది అంటూ సుచిత్ర స్పృహను కోల్పోయింది. ఆవిడ కోసమని అదివరకటి ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించారు. నరసమ్మ, నువ్వు వెళ్ళి రాధ మందిరంలో ఉండు. కృష్ణకు ఈ విషయాన్ని నేను చెప్పలేను, నువ్వే ఆ పుణ్యాన్ని కట్టుకో అన్నారు. నరసమ్మ వెళ్ళిపోయింది. గోవిందు వస్తూనే ఆనందభూపతిని కలుసుకుని జరిగిన సంగతిని చెప్పేశాడు. రాధా, రాధా, ఓ రాధా, ఎక్కడున్నావు?
ఈవేళ ఏం జరిగిందో తెలుసా? గుర్రపు కోచ్ దిగి లోపలికి వస్తూనే రాధను పిలుస్తూ ఇల్లంతా తిరిగేస్తున్నాడు హడావిడిగా కృష్ణ చైతన్య. గుర్రపు కోచు శబ్దం వినగానే దానికోసమే ఎదురు చూస్తూ ఉన్న పద్మ బాల్కనీలోకి వచ్చి రాధ మందిరం వైపు ఊపిరి బిగపట్టి చూడసాగింది. ఏమంటాడు? కొడతాడా? తిడతాడా? కోపంతో పళ్ళు కొరికి నువ్వు వద్దు నాకు పో అంటాడా? రాధని వెదికి పట్టుకుని రావడానికి ప్రయత్నిస్తాడా? పద్మ ఉద్విగ్న భరితురాలవుతూ ఎదురు చూస్తూ ఉంది, కృష్ణ ఏం చేస్తాడో తెలియని ఆతృతతోటి. నరసమ్మ, రాధ కనిపించదేమిటి? ఎక్కడికి వెళ్ళింది? కొంచెం విసుగ్గా ప్రశ్నించాడు. రాధమ్మ గారు లేరు బాబు అంది భయం భయంగా చూస్తూ. లేదా? నాన్నగారి మందిరానికి ఏమైనా వెళ్ళిందా లేక అమ్మ మందిరానికా? ఆడకి కాదు బాబు, అసలు ఇక్కడ లేకుండానే పంపించేశారు అంది పట్టుకుపోయే కంఠంతో. పంపించేశారా? ఎవరు? ఎప్పుడు? అతను తీక్షణంగా చూశాడు. పద్మమ్మ గారు రాధమ్మను ఎల్లగొట్టేశారు బాబు. నరసమ్మ మాటలు పూర్తి కాలేదు. రాధా! భువన భోంతరాలన్నీ దద్దరిల్లేలాగా ప్రతిధ్వనించేలాగా పెద్ద కేక ఆర్తనాదంలా బయటకు వచ్చింది అతని నోటి వెంట. అంతే, చెవులు మూసుకుని మొదలు నరికిన మానులాగా వెనక్కి విరుచుకుని పడిపోయాడు. ధబేలుమని పెద్ద చప్పుడు చేసింది 7 అడుగుల అతని భారీ కాయం. ఓలమ్మో, పొరి దేవుడో అంటూ గుండెలు బాదుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది నరసమ్మ. ఆ కేక లాన్లోని ఆనందభూపతి, సుచిత్ర తదితరులు, పద్మ కూడా విన్నారు. పద్మ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చింది. నరసమ్మను ఆపింది. చిన్నయ్య చచ్చిపోనాడో ఏటో, పడిపోనాడు. నీ కచ్చ తీరిద్న తల్ల, ఇహ ఏలుకో నీ రాజ్యం అంతా. మాట పలుకు లేవు. మహారాజు తండ్రి ఏమైపోనాడో ఏమో అంటూ గుండెలు బాదుకుంటూ ఆనందభూపతి మందిరానికి వెళ్ళి పడిపోతూ సంగతి చెప్పేసింది నరసమ్మ. కృష్ణ అంటూ ముందు ఆనందభూపతి, తర్వాత సుచిత్ర, ఫ్యామిలీ డాక్టర్, మోక్ష, శేషమ్మలు ఒకరి వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి చూపు మాట లేని మరో లోకంలో పడి ఉన్నాడు శవాకారంలా కృష్ణ. అప్పటికే అందరికంటే ముందు అక్కడికి చేరుకున్న పద్మ నిలువుగుడ్లు వేసుకుని స్తంభించిపోయిన దానిలాగా చూస్తూ ఉండిపోయింది. సుచిత్ర, భార్గవులు ఇద్దరూ అతన్ని పరీక్షించారు. ఆనందభూపతి ఆందోళనగా చూస్తూ ఉన్నాడు. సుచిత్ర ఫోన్ అందుకుని ధనుంజయ్, సుచిత్ర, ఆసుపత్రి పరివారము వచ్చారు. కృష్ణ చైతన్యను సాయం పట్టి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడేసి సెలైన్ అమర్చారు. తర్వాత ఆక్సిజన్ని తగిలించారు. ఆ మందిరమే ఒక ఆసుపత్రిలా మారిపోయింది. అంతా వచ్చేశారు. ఎక్కడెక్కడ నుంచో డాక్టర్లు వచ్చారు. వ్యాధి ఫలానా అని తేల్చి ఎవ్వరూ చెప్పలేని స్థితిలో ఉన్నాడు కృష్ణ చైతన్య. 4 రోజులకు బతికి ఉన్న వాళ్ళందరూ పీనుగుల్లా మారిపోయారు. కానీ అతనిలో చలనం లేదు. 2 నిమిషాలకు ఒకసారి అతని పెదవులు కదిలి రాధా రాధా అని కలవరిస్తున్నాయి. ఉలుకు పలుకు లేని తండ్రిని చూసి విజ్జి ఏడుపు కడుపు చెరువైపోతోంది. వినేవాళ్ళకందరికీ, చూసేవాళ్లకు కళ్ళు చెరువుల్లా మారిపోతున్నాయి. భూపాల భూపతికి వార్త అంది వచ్చాడు. నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని వాటేసుకుంది పద్మ. ఇప్పుడు జీవితాంతం కూర్చుని హాయిగా ఏడవ్వే, ఇక నీకు మిగిలింది ఆ ఏడుపే. చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను, తీవ్ర నిర్ణయాలు తీసుకుని నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకోకమ్మా అని. విన్నావా? నీ స్వార్థం, అసూయ, నీ ద్వేషం, నీ పగ, నీ ఈర్ష నిన్నే నాశనం చేశాయే. రాధకు విషం తినిపించి కనకమ్మ పిచ్చాసుపత్రి పాలైంది. నువ్వు చేతుల భర్తను చంపుకుని నాన్న వద్దు వద్దు ఆ మాట అనకండి అంది చెవులు మూసుకుని కింద చతికిల పడిపోయి హృదయ విదారకంగా ఏడుస్తూ పద్మ. గెడ్డం మాసి లోతుకుపోయిన కళ్ళతో నిద్రాహారాలు లేకుండా ఏడుస్తూ ఉన్నారు ఆనందభూపతి. స్వర్ణ, పూర్ణ భర్తలతో పాటుగా వచ్చారు. ఎవరిని ఓదార్చాలో ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు ఆ ఇద్దరికి. విషయం అంతా వచ్చి చూసి తను ప్రగాఢ సానుభూతిని చూపించి వెళుతూ ఉన్నారు. చివరికి మమ్మల్ని అందరినీ చావమన్నావా, మా కోసం తింటావా అని పీక మీద కూర్చుని ఆనందభూపతి చేత 4 మెతుకులు తినిపించారు కూతుళ్ళు. ఆయన తిన్నాక మోక్ష, శేషమ్మలు ఎంగిలి పడుతున్నారు. పద్మచేత భూపాల భూపతి చస్తానని బెదిరించి తినిపిస్తున్నారు. కృష్ణకు ముక్కు ద్వారా గొట్టాలు అమర్చి పాలు, మజ్జిగ, పళ్ళరసాలు లోపలికి పంపిస్తున్నారు డాక్టర్లు. అసలు అతనికి ఏ వైద్యం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటూ ఉన్నారు వచ్చిన వైద్యులు. పద్మకి కృష్ణ మాటలు గుర్తుకొస్తున్నాయి. రాధ లేకపోతే నేను బతికి ఉన్న శవంగా మారిపోతాను. ఆ మాటలు తనను బెదిరించడానికి అన్నాడు అనుకుంది ఆ రోజున. నిజంగా జీవోత్సవంగా మారిపోతాడని కలలో కూడా ఊహించలేదామే. ఇప్పుడు ఏం చెప్తే అతను వింటాడు? ఎలా లేవదీయగలదు? అసలు ఏం చేస్తే బతుకుతాడు? మళ్ళీ అతనిలో ప్రాణం ఎవరు పోయగలరు?
ఆ రాధ ఎవరో గాని ఆమెను రప్పించడం తప్ప మార్గాంతరం తోచడం లేదమ్మా అన్నారు 10 రోజుల తర్వాత చేతులు ఎత్తేస్తూ డాక్టర్లు. ఆనంద భూపతి రోష కషాయిత నేత్రాలతోటి చూశారు పద్మ వైపు. ఆ చూపుకి కనుక శక్తి ఉన్నట్లయితే ఆమె భగ్గున మండి మాడి మసి అయిపోయేదే. అమ్మో, మనుషుల్లో ఇంతింత కుత్సితాలు, కుతంత్రాలు, కుట్రలు ఉంటాయా? నేను అసలు నమ్మలేకపోతున్నాను స్వర్ణ. రాధను వెళ్ళగొడితే తనొక్కతే సర్వాధికారినిలాగా బతకచ్చని కలలు కంది పాపం. మొదటికే మోసం వస్తుందని అనుకోలేదులా ఉంది. ఇప్పుడు మొగుడి మాట లేదు, చూపు లేదు. అసలు బతుకున్నాడో లేదో తెలియని స్థితిలో అచేతనంగా ఎలా పడి ఉన్నాడో చూడు అంటోంది పూర్ణాంబిక. పద్మ మొహం మీదే మనస్సులో ఉన్నది అంతా విషంలాగా కమ్మేస్తూ. ఆశ, వ్యామోహం, స్వార్థం, అహం, అతిశయం తప్ప అసలు వదినకు మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉందా? ఉంటే ఇలా చేయగలదా? రాధ ఎవరికైనా ఉపకారమే గాని అపకారం ఎరగదు. అందరూ నా వాళ్ళు అనుకునే నిష్కల్మషమైనటువంటి హృదయరాలు. అక్కడికి వదినకు ఎక్కడ కోపం వస్తుందోనని భోగభాగ్యాలు అందుబాటులో ఉన్న అలంకరణ కూడా లేకుండా మంచి చీర నగ ధరిస్తే ఎవరేమనుకుంటారో, ఎవరు ఏమంటారో అని పేదరాలిలాగే ఉండిపోయిందే కానీ నాన్నగారు కొనిచ్చిన నగలు చీరలు కానీ ముట్టుకోలేదు. నవ్వితే ఏమంటుందో, మాట్లాడితే ఏమంటుందో, కనబడితే ఎక్కడ బాధపడుతుందో వదిన అని నిత్యం వదిన సుఖ సంతోషాల కోసమే ఆలోచిస్తూ జాగ్రత్తగా పొందికగా బతికిన దేవత రాధ. అమ్మ అంటే ఏమిటో, మమత అంటే ఏమిటో, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నాకు 2 నెలల పాటు సర్వము తనే అనిపించేంత జాగ్రత్తగా నాకు ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించినటువంటి దయామయి రాధ. అసలు అలాంటి మనిషిని ఈ మహాతల్లి ఇల్లు నుంచి ఎలా వెళ్ళగట్టగలిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఆ మనసు ఎలా ఒప్పిందో అంటూ ఉంటే స్వర్ణకంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఎవరికైనా తన దాకా వస్తే కానీ విషయం అర్థం కాదనుకుంటాను కదండి. సరే, మరి ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిస్తున్నాను. జ్ఞానోదయం నవలను చదువుతున్నా. ఇది 30వ ఎపిసోడ్ అండి. నా ప్రయత్నం మీకు నచ్చేటట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మా 2 ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. మాకు కొంచెం ఇంకా మంచి నవలలు చదవాలని అనిపిస్తుంది. చెప్పాను కదా. నమస్తే.